ఆరోగ్య శాఖ మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించి ఖచ్చితంగా 2 నెలలైంది. జూన్ 16వ తేదీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. తర్వాత అనేక స్థాయిల్లో అనేక రకాలైన సమీక్షలు నిర్వహించడం, ఈ 2 నెలల కాలంలో అనేక సర్వజన ప్రభుత్వ ఆసుపత్రులకి పిఎస్సీల దగ్గర నుంచి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో అనేక విషయాలు మా దృష్టికి వచ్చాయి. వీటినన్నింటినీ విస్తృతంగా చర్చించడానికి ఇటీవల 11 పాత వైద్య కళాశాలతో కలిపి అన్ని మెడికల్ కళాశాలల ఆసుపత్రుల ప్రిన్సిపాల్ని, సూపరింటెండెంట్ని కూడా పిలిచి ఒక రోజు పాటు బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ నిర్వహించడం జరిగింది. దాంట్లో ఉన్న కొరతలు, మౌలిక సదుపాయాల్లో కానీ, లేదా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లో కానీ, లేదా మ్యాన్ పవర్ సిబ్బంది అనేక స్థాయిల్లో కొరతల గురించి చర్చిస్తూనే ఏ రకంగా ఇప్పుడున్న పరిమితులతో కూడిన వ్యవస్థతోనే మెరుగైన వైద్య సదుపాయాలు అందించవచ్చు, మన పనితీరును మెరుగు చేసుకోవచ్చు, ప్రజల్లో అవగాహన కల్పించవచ్చు, తద్వారా ప్రజల సంతృప్తి సాటిస్ఫాక్టరీ లెవెల్స్ని పెంచవచ్చు అనే విషయం మీద ఒక రోజుపాటు పూర్తిగా చర్చించడం జరిగింది. సో ఈ సందర్భంగా అనేక విషయాలు దృష్టికి వచ్చాయి. ఒకటి, సిబ్బంది కొరత. దాదాపు 11,000 మంది డాక్టర్లు అవసరం ఉంటే 3,100 డాక్టర్ల కొరత ఉంది. డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ లేదు, ఉన్నా పని చేయట్లేదు, పని చేస్తున్న వాటికి రీఏజెంట్స్ లేవు. అదేవిధంగా కింది స్థాయిలో ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓల పనితీరు కొరత ఒకవైపు, పనితీరు, స్ట్రెచ్చర్లు పనిచేయట్లేదు, వీల్ చైర్లు పనిచేయట్లేదు, పనిచేసిన రోగులకు అందుబాటులో ఎంఎన్ఓలు ఉండరు, సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు ఉన్నాయి, శానిటేషన్ పరమైన ఇబ్బందులు ఉన్నాయి. గతంలో శానిటేషన్, సెక్యూరిటీ చూస్తున్న ఏజెన్సీలు అనేక నెలలుగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగ మెరుగుపరుచుకోవాలి? చాలా చోట్ల వైరింగ్ కాలిపోయింది, ఎక్స్రే మిషన్ చాలా రోజులుగా పనిచేయట్లేదు, సిటీ స్కానర్ కొన్ని నెలలుగా పనిచేయట్లేదు, డయాలసిస్ సెంటర్లలో మిషన్ చెడిపోయింది, టెక్నీషియన్ లేడు. చివరికి అనేక ఆసుపత్రుల్లో మంచినీటి కొరత గురించి కూడా చెప్పడం జరిగింది. బోర్లు కొన్ని సంవత్సరాలుగా బోర్లు ఎండిపోయి ఉన్నాయి, మున్సిపాలిటీ నుంచి వస్తున్న వాటరు సరిపోవట్లేదు. ఉదాహరణకు కడప ఆసుపత్రికి ప్రతిరోజు వారి అవసరం 2.5 గ్యాలన్ల మంచినీరు అయితే 1 గ్యాలన్ మాత్రమే వస్తుంది. ఎక్కడో దూరంగా ఉండడం కారణంగా ఒక పేషెంటు ఆసుపత్రికి వెళ్ళాలంటే 250 రూపాయల నుంచి 300 రూపాయలు. అంటే ఒక పేద ఆసుపత్రి చేయడానికి 300 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. మహాప్రస్థానం దగ్గర నుంచి అంబులెన్స్ల కొరత. కనీసం ముఖ్య ఆసుపత్రులు 11 ఆసుపత్రులు జీజీహెచ్లు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా మహాప్రస్థానం అంటే బంధువులు పోగొట్టుకున్న వాళ్ళు ఆ పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాప్రస్థానం కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఈ కొరత ఉంది. అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా పరిస్థితుల్లో మార్పు తీసుకురావచ్చు, ప్రజలకు ఏ రకంగా ఉన్న పరిమితులతో వెంటనే ఇప్పుడు చేయగలిగిన ఇమీడియట్ యాక్షన్ ప్లాన్ ఏంటి, 1 సంవత్సరం తర్వాత చేయగలిగిన పనులేంటి, తర్వాత 2 సంవత్సరాల తర్వాత చేయగలిగిన పనులేంటి అనే విషయాల మీద సుదీర్ఘంగా చర్చించి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆసుపత్రులు అనేసరికి ఒక సానుకూల అభిప్రాయం కల్పించాలంటే ఆ క్లీన్లీనెస్ ఉండాలి.
మరుగుదొడ్లు, మూత్రశాలల్లో తలుపులు లేవని, చాలా పెద్ద, నేను చెప్తున్నా, పెద్ద విజయవాడ లాంటి చోట లేదా కాకినాడ లాంటి చోట బాత్రూంలు తలుపులు లేవు, మహిళలు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అంటే చిన్న విషయాలు, ఇటువంటి సమస్యలు కూడా దృష్టికి వచ్చాయి. కాబట్టి ఇమీడియట్గా ఎక్కడైతే టాయిలెట్ల కొరత ఉందో లేదా సరైన నిర్వహణ లేదో వాటిని సరైన నిర్వహణ చేయడం, అదేవిధంగా మరుగుదొడ్ల నిర్వహణ, అదేవిధంగా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, వీటి మీద చర్చించడం జరిగింది. అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణ కూడా చేపట్టాలి. ఆసుపత్రుల్లో వస్తూనే ఒక సానుకూల ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించాలి. ఆ క్లీన్లీనెస్, పరిశుభ్రత కనిపించాలి. పరిశుభ్రత ఊరికే మనం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకూడదు, ఆసుపత్రులు చేసి చూపించాలి. దాని గురించి నేను చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని ప్రిన్సిపాల్కి, సూపరింటెండెంట్లకి చెప్పడం జరిగింది. అదేవిధంగా సరైన సైన్ బోర్డులు లేకపోవడం వల్ల ఈ ఆసుపత్రికి వస్తున్న వాళ్ళు చాలా వరకు నిరక్షరాస్యులు కావడం, ఓపీ తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోవడం, ఓపీకి కూడా ఎవరు ఎక్కడున్నారో తెలియకపోవడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి చోట సైనేజ్ బోర్డులని ఎటువైపు వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఆసుపత్రులన్నీ మీకు అందరికీ తెలిసిన విషయమే, ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ కాకుండా, ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా పీస్ మిల్లో జోడించుకుంటూ వెళ్ళారు. కొన్ని దశాబ్దాలుగా, ఏదో ఒక ప్రభుత్వం చేసిందని నేను చెప్పట్లా, కొన్ని దశాబ్దాలుగా జరిగినవి ఇవి. కాబట్టి ఎక్కడ ఏ బ్లాక్ ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. సైన్ బోర్డులు లేకపోవడం వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆ సైన్ బోర్డులు ఉండాలి అనే దీని మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్ట్రెచ్చర్లు, వీల్ చైర్లు, మహాప్రస్థానం వాహనాలు, వాటి లభ్యత మీద కూడా ఒక ఆడిట్ నిర్వహించి, డిమాండ్ ఎంత ఉంది, అవైలబిలిటీ ఎంత ఉంది, దీని మీద కూడా ఒక ఆడిట్ నిర్వహించాలి. తదనుగుణంగా కొత్తగా చేర్చాల్సిన వాటిని చేర్చడానికి కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆర్డర్లీ ఎన్ఎంఓలు కానీ, ఎఫ్ఎన్ఓలు, ఈ ల్యాబ్ ఫెసిలిటీస్, ఇతర సాంకేతిక నిపుణుల పనితీరును కూడా అంచనా వేయాలి. ఏదైనా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకునే దిశగా కూడా చర్యలు తీసుకోవాలని మాట్లాడడం జరిగింది. వీటి మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. రోగులు, అటెండెంట్లను ఆహ్వానించడానికి కూడా, ఎందుకంటే వాళ్ళు వస్తున్నారు, ఎక్కడికి పోలో సరైన ఇది ఉండట్లా, అందుకని ఒక ఫ్రంట్ డెస్క్ ఉండేలాగా, ఒక మే హెల్ప్ యూ ప్రతి ఆసుపత్రిలో ఖచ్చితంగా మంచి విజిబుల్ ప్లేస్లో ఒక ఫ్రంట్ డెస్క్ కానీ మే హెల్ప్ యూ ఉండి వచ్చిన వాళ్ళని అందరినీ నవ్వుతూ పలకరిస్తూ వాళ్ళు ఎటువైపు వెళ్ళాలో, ఏ ఓపీకి వెళ్ళాలో కూడా ఒక మ్యాన్ పవర్ని పెట్టే దిశగా కూడా నిర్ణయం జరిగింది. అదేవిధంగా ఓపీ సెంటర్లో చాలా ఇబ్బందులు ఉంటున్నాయి, యాప్లు ఉంటున్నాయి, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండకపోవచ్చు, ఒక్కోసారి సర్వర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుండొచ్చు. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఓపీ సేవలు అందించడానికి సిబ్బంది కొరత ఉన్న కారణంగా ఈ నర్సింగ్ ట్రైనీలు, అనేక నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి, పారామెడికల్ కాలేజీలు ఉన్నాయి, వీళ్ళని, ఆ విద్యార్థుల్ని ప్రతిరోజు ఒక్కొక్క కాలేజీని కొన్ని రోజుల వారీగా ఇచ్చి వీళ్ళని ఓపీ సందర్భంలో ఈ యాప్లు వాడలేని వాళ్ళకి ఫిజికల్గా ఓపీ ఎక్కడ తీసుకెళ్ళడానికి వీటికి సహకారం అందించడం కోసం వాళ్ళ హాస్పిటల్తో సంబంధిత హాస్పిటల్ కూడా మాట్లాడడం జరుగుతుంది. వచ్చిన ఏ రోగి అయినా, ఏ పేషెంట్ అయినా అరగంటలో ఓపీ సేవలు అందేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికోసం సూపరింటెండెంట్లకి, ప్రిన్సిపాల్లకి చాలా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓపీ కౌంటర్ల దగ్గర కూడా, ఇప్పుడు ఓపీ కౌంటర్ ఒక చోటు ఉంటుంది, రక్త సేకరణ ఒక చోట, పరీక్షలు ఇంకో చోట ఉంటాయి. అట్లా కాకుండా ఎక్కడైతే ఓపీ ఉంటుందో అక్కడే ఒక రూమ్ను పెట్టి ఆ ప్యాథలాజికల్ టెస్టులు అక్కడే చేసి, రక్త నమూనాను అక్కడే సేకరించి అక్కడే పరీక్షలు నిర్వహించేలాగా కూడా, అంటే దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేకుండా, అదేవిధంగా సేకరించిన తర్వాత 2 గంటల లోపల, ఉదయం ఓపీలో ఇస్తే 2 గంటల లోపల ఆ పరీక్షలు అయితే సేకరించారో వాళ్ళకి SMS ద్వారా రిపోర్ట్ రావాలి. ఉదయం ఓపీ చేసిన డాక్టర్లే మధ్యాహ్నం కూడా ఉండాలి. ఎందుకంటే ఏ పేషెంట్ అయితే పొద్దున ఓపీ చూశారో, ఏ డాక్టర్ అయితే చూశారో పేషెంట్ని, అదే డాక్టర్ సెకండ్ హాఫ్లో కూడా మళ్ళీ సెకండ్ ఓపీలో కూడా ఉండి ఆ పరీక్షల రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ డాక్టర్ ఆ రోగికి చూసి తదనుగుణంగా వారికి వైద్య సేవలు అందించాల్సిన అవసరం మీద కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ప్రతి రోజు ఎవరైతే ఓపీలో డాక్టర్లు ఉంటున్నారో వారికి తప్పనిసరిగా ఓపీ విధులకు హాజరు కావాలి. ఏ సమయం అయితే ఉందో ఆ సమయంలో ఖచ్చితంగా ఉండాలి. దాని మీద ఖచ్చితంగా పర్యవేక్షణ విధానాన్ని కూడా రూపొందించడం జరుగుతుంది. దానికోసం టెక్నాలజీని వాడుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ అనేక డయాగ్నోస్టిక్, నేను చెప్పాను కొరత ఉందని, ఉన్నాయి, వాటి మీద కూడా ఆడిట్, ఏవి చెడిపోయి ఉన్నాయి, ఎప్పటి నుంచి చెడిపోయి ఉన్నాయి, వేటికి రియేజెంట్స్ లేవు, ఈ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ మీద కూడా వెంటనే ఆడిట్ చేయాలా. ఆడిట్ చేసిన తర్వాత ఎక్కడ కొరతలు ఉన్నాయనే విషయం తెలుస్తుంది. కాబట్టి దాని నుంచి వెంటనే దానికి
రెమెడియల్ మెజర్స్ తీసుకోవడానికి ఉంటుంది. తద్వారా రోగులు బయటికి వెళ్ళి పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా త్వరితగతిన ఇక్కడే పరీక్షలు కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇవన్నీ చేస్తున్న క్రమంలో ఇవన్నీ మనకు తెలియాలి. రోగి ప్రజలు సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఏంటి, వాళ్ళ సంతృప్తికరంగా ఉన్నారా లేదా అని తెలియాలంటే వాళ్ళందరి దగ్గర ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. తదనుగుణంగా పరిస్థితులు మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అయితే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అక్కడ సిబ్బందిని ఇంకోరిని వాడితే బాగుండదు. కాబట్టి కొన్ని సంస్థలైన ఎన్ఎస్ఎస్ఓ లేదా ఇస్కాన్ సంస్థనో లేదా ఇతర ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇటువంటి ఎవరైనా సమాజంలో ఎన్జిఓలు కానీ కలెక్టర్లతో సంప్రదించి వీళ్ళని కూడా మాట్లాడి కొన్ని మేనేజ్మెంట్ కాలేజీలో కానీ వీళ్ళని తీసుకొచ్చి ఒక క్వశ్చనీర్ తయారు చేసి పేషెంట్ల దగ్గర అటెండెన్స్ దగ్గర ఒక ఫీడ్బ్యాక్ విధానాన్ని, మీరు వెళ్ళారా, వెళ్తూనే పలకరించారా, పలకరిస్తే సైనేజ్ బోర్డులు ఉన్నాయా, సరైన ఓపీకి వెళ్ళారా, ఓపీ వెళ్ళిన తర్వాత మీరు రక్త పరీక్షలు చేసుకున్నారా, చేసుకున్న తర్వాత అది మధ్యాహ్నం వచ్చాయా, మళ్ళీ ఆ డాక్టర్ మిమ్మల్ని చూసారా లేదా, ఈ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఫీడ్బ్యాక్ సిస్టమ్ని కూడా ప్రతి ఆసుపత్రులు కూడా తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఫిర్యాదులు చాలా వస్తున్నాయి, అవినీతికరమైన, ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం. మేము వాటినే ప్రామాణికంగా తీసుకొని కూడా ఆ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఈ నిజానికి సమీక్ష నిర్వహించడానికి ప్రధాన కారణం మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. మేము వచ్చింది 2 నెలలే అనుకోండి, 2 నెలల్లో పూర్తిగా ప్రక్షాళన చేయడం అనేది సాధ్యం కాదు. అయినప్పటికీ కూడా మీడియాలో వచ్చిన వార్తల్ని ప్రామాణికంగా తీసుకొని ఇతరత్ర మేము వెళ్ళినప్పుడు పర్యటన సందర్భంగా ఆసుపత్రుల్లో లేదా తెలిసిన వాళ్ళ ద్వారా ఇతరత్ర స్టేక్ హోల్డర్స్ ద్వారా వచ్చిన విషయాల్ని ప్రామాణికంగా తీసుకొని ఈ మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా అవినీతి మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు. పై స్థాయిలో జరుగుతున్న వాటికి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులను ఉపేక్షించదు. ఆ విషయం పక్కన పెడితే కింది స్థాయిలో కూడా చిన్నవి జరుగుతున్నాయి. ఏ స్థాయిలో జరిగినా కూడా ఏదైనా అవినీతి ఆరోపణలు వస్తే వెంటనే వీళ్ళకి ఎవరైతే బాధితులు ఉన్నారో 104కి, అందుకని దానికి సంబంధించి ప్రతి చోట 104కి మిస్ కాల్స్ ఇవ్వాల్సిందిగా, దాంట్లో కంప్లైంట్ ఇవ్వాల్సింది కూడా ప్రతి చోట వాటి మీద ప్రత్యేకంగా సైన్ బోర్డులు పెట్టడము, దానికి ప్రచారం కల్పించే ప్రయత్నం కూడా చేస్తాం. దాని కారణంగా ఈ లంచాలు అవినీతిని కొద్ది వరకన్నా తగ్గించే ప్రయత్నం చేస్తాం. దశల వారీగా పూర్తిగా మాపాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ దశల వారీగా కొద్ది మాత్రం ముందు తగ్గించి తర్వాత పూర్తిగా దాని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. మొత్తం 108 సర్వీసులు సిబ్బందిలో కూడా కొన్ని ఇబ్బందులు చూస్తున్నాం. అయితే 108లో ఉన్న పేషెంట్ వచ్చిన తర్వాత, అక్కడికి వచ్చిన తర్వాత, క్యాజువాలిటీ దిగిన తర్వాత అప్పుడు ఎవరు చూసి వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి పోవాలి ఏది అని చూస్తున్నారు. అటు కాకుండా 108 సిబ్బంది ఆసుపత్రి క్యాజువాలిటీ సిబ్బందికి అనుసంధానం చేస్తూ ఎక్కడైతే పేషెంట్ తీసుకుంటారో తీసుకున్న వెంటనే ఫలానా ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు కాబట్టి ఫలానా చోటి క్యాజువాలిటీకి చెప్పి ఫలానా పేషెంట్ ఈ ప్రాబ్లం ఉంది, ఈఎంటీ దాంట్లో ఉంటున్నాడు, ఫలానా పేషెంట్కి ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి చెప్పడం, సంబంధిత డాక్టర్ ఉండడం, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ సమయం వృధా చేయకుండా, క్రిటికల్ కేసెస్ కూడా ఉంటాయి కాబట్టి సమయం వృధా తీసుకోకుండా ఆ అనుసంధానం చేసి దిగేసరికి వెంటనే స్ట్రెచ్చర్తో పాటు రెడీగా ఉండేలాగా, దానికి సంబంధించిన డాక్టర్ కూడా ఉండేలాగా, తగిన పరీక్షలు కూడా నిర్వహించేలాగా చర్యలు తీసుకోవాలని కూడా ఆలోచించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ వైద్యుల హాజరు రావట్లేదని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, కంప్లైంట్స్ వస్తున్నాయి. సమయానికి రారని, సమయపాలన పాటించరని, ఉన్నా కూడా మధ్యలో వెళ్ళిపోతారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ హాస్పిటల్ డాష్ బోర్డు ఇతర మాడ్యూల్స్ని కూడా కొద్దిగా అభివృద్ధి చేసిన ఇతరత్ర యాప్లు కూడా వాడి ఖచ్చితంగా వాళ్ళ మానిటరింగ్ సిస్టమ్ని కూడా డెవలప్ చేయాలని కూడా ఆలోచించడం జరిగింది. ఎవరైనా ఎర్రింగ్ అఫీషియల్స్ ఎవరైనా ఉంటే కూడా వారి ముందు చెప్పి చూస్తాం, లేదంటే నోటీస్ ఇస్తాం, లేదంటే కఠినంగా చర్యలు తీసుకోవడం కూడా ఉంటుంది. కాబట్టి ఆ అకౌంటబిలిటీ ఉండేలాగా, అకౌంటబిలిటీకి తగినట్టుగా వాళ్ళ బాధ్యత నిర్వహించేలా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే సక్సెస్ స్టోరీస్ ఉన్నాయో లేదా ఏదైతే ప్రభుత్వం తీసుకుంటుందో వీటిని కూడా మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. ఏ రకంగా అయితే నెగిటివ్ స్టోరీస్ మీడియా చెప్తుందో, హైలైట్ చేస్తుందో, ఏ రకంగానైతే వాటిని ప్రామాణికంగా తీసుకొని మేము సేవల్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాము, అదేవిధంగా ఏదైనా సక్సెస్ స్టోరీస్ ఉన్నప్పుడు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీడియా మీద ఉంది. ఆ విధంగా కూడా తీసుకొచ్చే ప్రయత్నం నిరంతరం మీడియాను ఉన్న విషయాల్ని, మనం అనంతపురం పోతే వాళ్ళు చెప్తున్నారు, అనంతపూర్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సర్జరీలు చేసుకుంటున్నారు. ఆ పేషెంట్ చెప్తున్నారు, నేను హైదరాబాద్ అంతా తెలంగాణ ఏదో అంటుంటాం మనం, ఇతర రాష్ట్రాలు ఉన్నాయి, అటువంటి పేషెంట్ అనంతపూర్కి వచ్చి అక్కడ సర్జరీ చేసుకొని 10 లక్షలు ఖరీదయ్యే సర్జరీ ఉచితంగా చేసుకున్నారు. వాటికి కొద్దిగా ప్రాచుర్యం కలిగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు అంటే మొత్తం ఏమీ లేదు అనే దీని నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందుతున్న విషయాన్ని కూడా కొద్దిగా మీడియా
ప్రాచుర్యం కలిగించాలి. ఆ విషయాలు కూడా మీడియాకి తీసుకెళ్ళడానికి మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవన్నీ తాత్కాలికంగా ఇమీడియట్గా తీసుకోవాల్సిన చర్యలు అయితే కొన్ని 1 సంవత్సరం లోపల తీసుకోవాల్సిన ఇవి కూడా చెప్పాం. ఇప్పుడు నేను చెప్పాను డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఏవేవి ఉన్నాయనేది ఆడిట్ చేస్తామని చెప్పాం. ఎక్స్రేలు కానీ, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ, వెంటిలేటర్లు, అల్ట్రాసౌండ్ ఇట్లాంటి పరికరాలన్నీ కూడా 1 year లోపల ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని సేకరించే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం తరపున చేయడమా లేదంటే దాన్ని పీపీపీ మోడల్లో వెళ్ళి ప్రజలకి వైద్య సేవలు అందడం ముఖ్యం. ప్రజలకి డయాగ్నోస్టిక్ పరీక్షలని ఉచితంగా అందడం ముఖ్యం. దాని గురించి ప్రభుత్వం పరిమితుల దృష్ట్యా ఆర్థిక వనరులు ఉంటే ప్రభుత్వం చేయడం, లేదా పీపీపీ మోడల్లో ప్రతి ఆసుపత్రిలో కావాల్సిన అన్ని డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పెట్టేలాగా 1 year లోపల చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈ సిబ్బంది కొరత అని చెప్తున్నాం. ఏదైతే వైద్యులు, పారామెడికల్ కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, కింద స్థాయిలో ఆర్డర్లీ ఎంప్లాయీస్ వీళ్ళు ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు ఉన్నారో వీరన్నిటిని కూడా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయో వాటిని త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం కూడా చేస్తాం. అనేక ఆసుపత్రులలో ఓటీలలో ఏసీలు పనిచేయట్లా. ఈ పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్లో ఓటీలు పనిచేయకపోతే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అటువంటి వాటిని ఎక్కడైతే ఈ మిషనరీ కావాల్సిందో వీటిని కూడా సంవత్సరం లోపల వాటిని ఏర్పాటు చేసే, స్ట్రీమ్లైన్ చేసే ప్రయత్నం చేస్తాం. దాంట్లో అదేవిధంగా ఈ సిబ్బందుల్లో ఏంటంటే వ్యవహార ఇబ్బందులు ఉంటాయి, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళకందరికీ కూడా కొన్ని మోటివేషనల్ క్లాసెస్ కూడా నిర్వహించి ఎందుకంటే మన బాధ్యత ప్రజలకు సేవ చేయడానికి మనకు అవకాశం వచ్చింది కాబట్టి ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందనే విషయాన్ని కొద్దిగా మోటివేషనల్ స్పీచెస్తో సెషన్స్ నిర్వహించి వారిని కొద్దిగా మోటివేట్ చేస్తూ, మంచి చేసిన వాళ్ళకు కూడా ఇంక్రిమెంట్లు ఇస్తూ, ఇన్సెంటివ్స్ ఇస్తూ, వాళ్ళని గుర్తిస్తూ ప్రతి నెల ఈ నర్సింగ్ స్టాఫ్ ఆఫ్ ది మంత్ అను, లేదా మంచి డాక్టర్ మంచి సేవలు చేశారు వాళ్ళకి గుర్తింపు ఇచ్చి వాళ్ళని కాస్త ప్రోత్సహించే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వైద్యులు ఇతరత్ర పైనుంచి కింది దాకా పనితీరును అసెస్మెంట్ చేయడం, దానికి అనుగుణంగా వాళ్ళని గుర్తించడం, ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. ఇవి మధ్యకాలిక 1 సంవత్సరంలో వ్యవధిలో చేపట్టాల్సిన పనులైతే దీర్ఘకాలిక చర్యలు కూడా ఉన్నాయి. దీర్ఘకాలిక చర్యలో ఈ కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఎండ్రోకైనాలజీ, క్యాన్సర్ కేర్, అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ సేవలైన రేడియేషన్ అంకాలజీ, రేడియోథెరపీ, సర్జికల్ అంకాలజీ ఇటువంటి సేవలను కూడా ఈ 2 సంవత్సరాల తర్వాత అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే మన గుంటూరులో ఒక లీనియర్ సిమ్యులేటర్ లీమ్యాక్ మిషన్ను తీసుకురావడం జరిగింది. పెట్ స్కాన్ కూడా తొందరలో తీసుకురావడం జరుగుతుంది, పెట్ సిటీ స్కాన్ కూడా. సో ఇటువంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఏమున్నాయో వీటిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం దీర్ఘకాలిక దీంట్లో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నీ ఇవి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషను. అదే స్పెషాలిటీ ఉన్నప్పటికీ కూడా, అనుభవం ఉన్న డాక్టర్లు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయలేకపోతున్నారు. కొన్ని ఆసుపత్రులు చేస్తున్నారు, గుంటూరులో చేశారు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు, తొందరలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయబోతున్నారు. అదేవిధంగా ఈ సేవల్ని అన్ని ఆసుపత్రుల్లో కూడా విస్తరించేలాగా ప్రతి ఆసుపత్రిలో కూడా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి డాక్టర్లకి ఒక సమర్థవంతమైన డిజిటల్ లైబ్రరీని కూడా ప్రారంభించడం, అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బోధనాసుపత్రుల్లో అన్నింటిలో కూడా మౌలిక సదుపాయాల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా వీటి ఏంటంటే ఈ ప్రధాన ఉద్దేశం ఈ నాణ్యమైన సేవలను అందించడం, దానికోసం ముందు మెరుగుపరచడం, ఎక్కడ కొరతలు ఉన్నాయో వాటిని గుర్తించడం, మెరుగుపరుచుకునే దిశగా చేస్తూ పూర్తిగా ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం పెంచే దిశగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజల్లో నమ్మకం పెంచే దిశగా ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చిందనేసరికి ప్రైవేట్ ఆసుపత్రి కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఓపీకి ఆసుపత్రిలో ఎంటర్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయి బయటకు వచ్చేదాకా మెరుగైన సేవలు అందుతున్నాయి భావన ప్రజల్లోకి తీసుకోవడం కోసం పూర్తిగా ఈ ప్రభుత్వం ఆరోగ్య శాఖ రాబోయే 5 సంవత్సరాలు పనిచేస్తుంది. దానికి అనుగుణంగా తాత్కాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను తీసుకురావడం జరిగింది.